జిల్లా పాలనాధికారి ఎస్పీ గారు మహిళ పుష్పగుచ్చం, మళ్ళీ శ్రీ చిన్నమైలు అంజిరెడ్డి గారు చిరు షాలుతో సత్కరిస్తున్నారు. బండి సంజయ్ కుమార్ గారు, దీపజ్యోతి పరబ్రహ్మ దీపదేవో తమోవహ అంటూ దీపం చీకటిని పారదోలుతుంది, దీపం వెలుగులు నింపుతుంది. బతుకులో రేపటి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు పడాలి. ఈ సైకిళ్ళు రథచక్రాలు, జగన్నాథ రథచక్రాల ముందుకు సాగాలి. దేశ కీర్తి పతాక ప్రపంచ నలువైపులా ఎగరవేయబడాలి అనే సంకల్పంతో ఒక చక్కని కార్యక్రమం మోదీ కానుక గౌరవనీయులు మాన్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు ఇక్కడ ఆశీలు కావాల్సిందిగా పేరు పేరున మనవి చేస్తున్నాం. స్వీయ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, నాయకులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా స్వీయ క్రమశిక్షణతో వారందరూ ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలలో ఆశీలు కావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు మరియు శిశు మందిర్లో చదివే విద్యార్థులకు మోడీ కానుకగా గౌరవనీయులు ఎంపీ గారి జన్మదిన సందర్భంగా సైకిళ్ల బహుకరణ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిర్ స్కూళ్లలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విసిలాలో ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది. జీవితాలలో వెలుగులు నింపింది. అలాంటి ఒక చక్కని కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరి జీవితాలలో వెలుగులు నింపాలని रेनी सीजन इज गोइंग ऑन, सो ओनली केयरफुली राइड करना, बिकॉज आपकी साइकिल भी नहीं है तो आपको जोश भी रहेगा. तो बस सेफ्टी के लिए ध्यान रखना कि रेनी सीजन है और जनरली रोड पे एक्सीडेंट भी बहुत होते हैं इधर. तो बस एक ही सेफ्टी प्रिकॉशन थोड़ा ठीक से करना, कोई एक्सीडेंट ना हो जाए. बस इतना ही एक ही सजेशन दूंगा मैं. और जो प्रोग्राम है इसके लिए सर इधर आए, इसलिए सर హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రమ్ డిస్ట్రిక్ట్ సిరిసిల్ల పోలీస్. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ గారు దాదాపుగా 4,000 సైకిల్ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నారు ఇక్కడ నుంచి. సో మా సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్. సో మా స్కూల్లో ఎన్రోల్మెంట్ కూడా ఈసారి 10,000 దాకా చేరుకున్నాయి సార్. సో గవర్నమెంట్ స్కూల్లో. సో మీ చిన్న గిఫ్ట్తో మా ఎన్రోల్మెంట్లో ఇంకా అభివృద్ధి అవుతుంది సార్. సో జిల్లా అడ్మిషన్ తరఫున మీకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు సంజయ్ అన్నకు మీరు అందరు ఏమి ఇవ్వాలి, మంచి పాస్ అయ్యి మార్కులు తీసుకొచ్చి బ్రహ్మాండమైన సిరిసిల్ల పేరు నిలబెట్టాలి అంటే మీరు అందరు గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఓన్లీ విద్యార్థులే సౌండ్ వస్తలేదు. సంజయ్ అన్నకు తను వినిపించలేదు. సంజయ్ అన్నకి గిఫ్ట్ మేము పాస్ అయిస్తాం, పాస్ అవుతామని ఒక్కసారి మీరు అనండి. మంచిగా చదువుకుంటాం, ఉద్యోగాలు తీసుకొస్తాం, ఊరు పేరు నిలబెడతాం, సంజయ్ అన్న పేరు నిలబెడతాం. ఆ విధంగా ఎందుకంటే విద్యార్థులకు ఎంత అభిమానం అంటే మీ అందరి కష్టాలు చూసి మీకు కూడా మొట్టమొదటిగా మీ విద్యార్థి దశ నుంచి ఒక వాహనం కావాలంటే సైకిలే మొట్టమొదటి. ఈ సైకిల్ గిఫ్ట్ మొట్టమొదటి ఎవరిస్తారు? మోదీ గారి గిఫ్ట్తో సంజయ్ అన్న ఇస్తున్నాడు. ఎవరిస్తారు? గట్టిగానండి, బండి సంజయ్ అని. ఆ విధంగా ఏదైతే ఇప్పుడు మీరు 10th క్లాసు కీలకమైన 10th క్లాసు, దీంట్లో మీరు పాస్ అయితే ఇంటర్మీడియట్ పోతారు. దీన్ని పాస్ అయితే మళ్ళీ డాక్టర్లో, ఇంజనీర్లో, ఈ లేక కలెక్టరో లేకుంటే ఎస్పీలు అవుతారు. అందుకోసానికి మీరు మంచిగా చదువుకొని రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఎస్పీ గారు ఏం చెప్పారు, సేఫ్టీ కోసం చెప్పారు. ముందు
మీరు అక్కడి నుంచి స్కూల్కి నడుచుకుంటూ రావాలంటే చాలా టైం అవుతుంది. ఈ టైంని గుర్తించి టైం వేస్ట్ కాకుండా తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా మీకు సైకిల్ ఇచ్చిన ఘనత బండి సంజయ్ అనేది దక్కింది ఆయన జన్మదిన సందర్భంగా. అదేవిధంగా మీ అందరూ ఇప్పుడు ఎస్పీ గారు మహారాష్ట్రకైనా వచ్చారు, కలెక్టర్ గారు వేరే దగ్గరికైనా వచ్చారు. అక్కడ వాళ్ళ ఊరోళ్ళు ఇక్కడ మన స్టేట్లో ఎంతమంది అవుతున్నారో ఎస్పీ గారితో తెలంగాణ మొత్తం పనిచేయగలుగుతారు. మీరు చదువుకొని వేరే రాష్ట్రంలో కలెక్టర్ అయినా ఎస్పీ అయినా లేకుంటే ఐఆర్ఎస్ అయినా డిఎఫ్ఓ అయినా ఏదైనా ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రంలో ఏమైనా పనులు చేయడానికి ఊరైనా కరీంనగర్ మొత్తం డిస్టిక్ అయినా ఆ విధంగా మీరు చదువుకోవాలి. ఈ చదువుకోవడానికే బండి సంజయ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ గిఫ్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మీరు ఉద్యోగం పొందిన తర్వాత అన్న నాకు ఉద్యోగం వచ్చింది, మీ తర్వాత మీ గురించి ఉద్యోగం వచ్చింది, ఈ గిఫ్ట్ మీకు ఇస్తున్నాను సంజయానికి ఇవ్వాలా లేదా? ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా అన్న. వినీతంగా అందరికీ మీ కష్టాలు గుర్తించి నడుచుకుంటూ పోతున్నారని సైకిల్ ఇవ్వడం జరిగింది. నేను మీ స్టాఫ్కి అందరి 10th క్లాస్ తర్వాత ఏం చదువుకోవాలి, ఏ విధంగా పోవాలి, ఎక్కడెక్కడ పోవాలి, ఐటీ అయినా ఇంటర్మీడియటా ఏదైనా నర్సింగ్ కాలేజా ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. మీ అందరికీ నేను ఇస్తాను. ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అన్న సైకిల్ ఇస్తాడు, నేను బుక్ ఇస్తాను. మీ అందరూ ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ గిఫ్ట్ మాకు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు ఒకవేళ బుక్ తొందర రాకపోతే www.srtrust.net అని కొడితే మీకు ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత ఏమేమి చదువుకోవాలి, ఏ విధంగా పోవాలి, ఎక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి. అదేవిధంగా మీరు ఒకవేళ చదువుకుంటే వేరే మల్టీనేషనల్ సిఇఓ అయితే 70 కోట్ల నుండి 20 కోట్ల నుండి 70 కోట్ల దాకా ఇయర్లీ సంపాదించుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి. అందుకోసానికే చదువే ముఖ్యం. చదువు ఉంటేనే క్రమశిక్షణ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, ఎక్కడ పోయినా మీకు ఉంటుంది. దానికోసానికే ఏ పేపర్లు వచ్చినా కానీ చదువు ఉంటే మీరు చదవగలుగుతారు, చదువు లేకపోతే చదవలేరు. అందుకోసానికే ఇప్పుడు 10th క్లాస్ ఉన్నారు, ఒక 500 మంది ఫ్రెండ్స్ అవుతారు. ఇంటర్మీడియట్ రాగానే మళ్ళీ ఒక 500 మంది ఫ్రెండ్స్ అవుతారు. డిగ్రీ పోగానే 1000 మంది ఫ్రెండ్స్ అవుతారు. మీరు ఇష్టంతో చదువుకొని ముందుకు పోవాలని ప్రతి ఒక్కరి స్టూడెంట్స్కి అందరికీ విద్యార్థులందరికీ నా ఆశీర్వాదం ఉంటుంది, అన్న ఆశీర్వాదం ఉంటుంది, ఎల్లవేళలా మీకు ఆశీర్వాదం ఉంటుంది. గవర్నమెంట్కు ప్రైవేట్కు తేడా నేను చెప్తాను. గవర్నమెంట్ స్కూల్లో అయితే ఎట్లా పోతారు? మీరు అమ్మ నాన్న తీస్తారా, మీరు ఇండివిజువల్ వస్తారా? మీరు ఇండివిజువల్గానే ఇంటికాడికైనా వస్తారా? ప్రైవేట్ స్కూల్ అయితే వాళ్ళ అమ్మ నాన్న డ్రాప్ చేయాలి, లేకుంటే బస్సు రావాలి. బస్సు రాలేదనుకో, అమ్మ నాన్న రాలేదనుకో స్కూల్కి పోరు వాళ్ళు. మీకు జనరల్ నాలెడ్జ్తో పాటు నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే మీరు ఎన్ని గల్లీలు ఉన్నాయి, ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఎన్ని షాపులు ఉన్నాయి అన్నీ మీకు తెలుస్తుంది. అదే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఏమైనా తెలుసా? ఏం తెలియదు. అందుకోసానికే జనరల్ నాలెడ్జ్తో పాటు నాలెడ్జ్ రావాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి. అవునా కదా స్టూడెంట్స్? అవునా కదా? అందుకోసానికి మీకు చాలా నాలెడ్జ్ ఉంది. ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్ ధీటుగా మీకు సైకిల్ ఇప్పించిన ఘనత బండి సంజయ్ దక్కింది. అందుకోసానికి మీ తరఫున బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సైకిల్ దొక్కుతారు కదా, వాళ్ళ లైసెన్స్ ఉందా మీకు? లైసెన్స్ లేకుంటే ఎస్పీఆర్ పట్టుకుంటారు. వాళ్ళు సైకిల్ తొక్కొస్తుంది అందరికీ. సైకిల్ తొక్కొస్తేనే తొక్కాలి, తొక్కరకుండా వెళ్ళి నడుచుకుంటూ తీసుకుపోవాలి. వీళ్ళందరికీ వాటర్ బాటిల్ ఇచ్చిరా? ఉన్నాయా? చేతులు ఉన్నాయా? చూపడు. నువ్వు ఖాళీ వాటర్ చూపడుతున్నావు. మళ్ళీ వాటర్ బాటిల్ లేదు, మళ్ళీ ఏంటి అందరికి ఎండ కొడుతుంది బాగా. కాబట్టి మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ప్రతిసారి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్లమెంట్ సభ్యులందరి యొక్క సమావేశంలో మోడీ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. విద్య వైద్యం విషయంలో ప్రతి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి, అవసరమైన సహాయ సహకారం చేయాలి, వాటి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముందు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, వారి యొక్క స్ఫూర్తి మేరకు
వారి యొక్క ఆదేశాల మేరకు మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు నేను తృణమో ప్రణమో ఒక ఉడతా భక్తిగా ఈ సహకారాన్ని చేస్తున్నా, ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్కు బాయ్స్కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి అని లేదు, కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు. ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు. మొన్న కరీంనగర్లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది, సార్ నేను 8th క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్, సైకిల్ ఇవ్వాలి సార్, కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నారు. ఇంకో అమ్మాయి వచ్చింది, సార్ నేను పూరి గుడిసెలు ఉంటా సార్, మా అమ్మాయికి బట్టలు లేవు, బట్టలు చిరిగిపోతున్నాయి, కాళ్ళకు చెప్పులు లేవు, చాలా పేదరికం సార్, మేము గుడిసెలో ఉంటాం సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, నాకు కొనిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో చాలామంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్గా పోతుంటారు సార్, నేను సైకిల్ కొనిమని అది అడుగుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు, ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నా సార్, మా నాన్నకే సైకిల్ లేదు, ఈరోజు మోడీ గారి గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్, సంతోషం సార్ అని. మరి సైకిల్ నీకు కావన్నా మీ నాన్నకు కావన్నా అంటే, సార్ డే మొత్తం నేను దొరుకుతాను సార్, స్కూల్ కూడా నేను తీసుకుపోతా సార్, సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తా సార్ అంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి, కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఉదయం బయలుదేరుతారు మీరు, స్పెషల్ క్లాసెస్ ఉంటాయి 10th క్లాస్ వాళ్ళకు, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ ఆటోలో పోయే స్తోమత మనకు లేదు, ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు, మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువవుతున్నాయి. చాలా మంది హట్ అవుతున్నారు, అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా, నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయో రావో, కాబట్టి ఏం చేయాలి, చదివే పని చేస్తా అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా సైకిల్స్ పుడుతున్నాయి. ఇవి మళ్ళీ నాకు ఇచ్చిన అవసరం లేదు, కొత్త డౌట్ వచ్చింది అన్నట్టు. ఈ 10th అయిపోయినాక బుక్స్ కొంచెం కామన్గా బుక్స్ ఇస్తున్నారు కదా వాపస్, సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ సైకిల్స్ మీకే మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీరే వాడుకోవచ్చు. దాన్ని సైకిల్స్ క్వాలిటీ సైకిల్స్కు బతుకమ్మ చీరలక క్వాలిటీ లేని సైకిల్ కావు ఇవి, క్వాలిటీ ఉన్న సైకిల్ ఇవి, ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఇవి కాంప్రమైజ్ కాదు. ఏంటంటే సరే ఈ గతంలో కూడా జిల్లాధికారులు ఉండే, ప్రభుత్వాలు ఉండే, ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయలేని పరిస్థితి. అధికారులు సహకరించేవాళ్ళు కాదు, అధికారులు సహకరించమన్న ప్రభుత్వం ఒత్తిడి. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు, ఇది అధికారుల ద్వారా సైకిళ్ళ పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ, నిజాయితీగా, నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి విద్యార్థులకు సైకిళ్ళు అందుతాయనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో చేయలేకపోయినాం, ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి, అధికారులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ LKG నుంచి 6th వరకు ఈ సైకిళ్ళ పంపిణీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇస్తాం. నెక్స్ట్ 9th వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. దాంతోపాటు LKG నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎంపీ ఉంటానండి, ఎంపీగా ఉన్న రోజులు గ్యారంటీ ఇస్తా. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ LKG నుంచి 6th వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగు, దానిలో ప్రభుత్వం 2 నోట్బుక్స్ ఇస్తున్నది. 6 సబ్జెక్టులు కాబట్టి 6 నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్, ఒక స్టీల్ వాటర్ బాటిల్. మోడీ కిట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నేను సొంతంగా ఇవ్వడానికి నేను కోటీశ్వర్ గారు డబ్బులు లేవు.
ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు. కొంతమంది ఏదో పనుల కోసం నాకు వచ్చినప్పుడు, చాలామంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు, వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు, వాళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నది తప్ప ఇది నేను సొంతంగా ఇచ్చేది కాదు, ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా మీలక కష్టపడుతున్నాను. నేను కూడా శిశు మందిర్ పాఠశాల చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి, ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోవడం, తర్వాత స్కూల్కి పోవడం, సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే. 2 రకాల సైకిల్స్ ఉంటాయి. చిన్న సైకిల్ ఉంటే దానికి ఒక 15 పైసలు గంటకు 15 పైసలు. కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు. ఆ కొంచెం పెద్ద సైకిల్ గంటకు 40 పైసలు, మరీ పెద్ద సైకిల్ గంటకు 50 పైసలు. ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము. మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే, మా కూడా పేదరికం నుంచి వచ్చే కుటుంబం కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది. సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడంటే కొంతమంది డబ్బులు అంతా బైక్లను కూడా పోతున్నారు, కార్లను కూడా పోతున్నారు. వాళ్ళతో మనకు పోలికలేదు, వాళ్ళు కొనుక్కోవడం తప్పే కాదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకొని నడుచుకుంటూ రావడం, పొయ్యి రావడానికే సమయం అవుతుంది. కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువులు చదవాలి, ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతో దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదురైనా ముందుగానే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ తెలుసు. సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనను హీరణ చేసారు. తినడానికి తిండి లేదు, నడుచుకుంటూ పోయేవాడు, స్కూల్లో పోతే హీరణ చేసేవారు. అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా వెనుకకు పోలే. నన్ను హీరణ చేస్తున్నారు, నాకు బుక్స్ లేవు, నా దగ్గర పైసలు లేవు, నాకు బట్టలు లేవు, నన్ను హేళన చేస్తున్నారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ నారాజు కాలే. అరే వీళ్ళెవరు నన్ను నారాజు చేయడానికి, నేను ధైర్యంగా ముందుకు వాళ్ళకు లక్ష్యం ఎంచుకున్నా అని చెప్పి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నింటినీ ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాను. కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం అందించడానికి ఒక గొప్ప మహనీయుడిగా, ఒక ఆదర్శమూర్తిగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శమూర్తిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మన స్టేజ్ మీద గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు ఇక్కడికి, ఉత్తరప్రదేశ్ వచ్చారు ఇక్కడికి. చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ ఒక లక్ష్యం, నేను ఐపీఎస్ ఐఏఎస్ కావాలి, నేను సమాజానికి సేవ చేయాలి, నేను చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో ఒక క్రమశిక్షణ గల కుటుంబంలో పుట్టి ఈరోజు కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝా గారు మీ అందరికీ స్ఫూర్తి, మీ అందరికీ ఆదర్శం. ఇలా ఎక్కడ పోయినా సందీప్ కుమార్ ఝా గారు ఒక మార్క్ చూపడతారు. ఆయన నిబద్ధతతో పనిచేస్తారు. కొంచెం కఠినంగా ఉంటాడు ఆయన, కొంచెం బాధపడతారు చాలామంది కూడా. కొన్ని విషయాలకు కఠినంగా ఇంకోళ్ళు ఇవ్వలేపు చెప్పి అయినాడు కదా సార్, అది కొంతమందికి ఇబ్బంది వస్తుంది. కానీ ఆయన మంచి కోసం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన చేసి కూడా మంచి కోసం చేస్తున్నాడు, మన కోసం చేస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ కొంతమంది పైరోలు చెప్తే పైరోలు కాకుండా ఈ కలెక్టర్గా మంచివాడు కాదు, ఈ కలెక్టర్ ఏం చేస్తున్నా కొంతమంది తిట్టుకున్నా నేను బాధపడాడు. అటువంటి కలెక్టర్ కాదు ఆయన, మంచి ఆఫీసర్ ఆయన. మన ఎస్పీ గారు మహారాష్ట్రలో ఎక్కడో మారుమూల ప్రాంతాలు పుట్టి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు. ఆయన ఏ కోచింగ్ తీసుకోలే. మహేష్ గారు ఎస్పీ గారు ఏ కోచింగ్ తీసుకోలే. చాలా మంది ఢిల్లీ పోయి హైదరాబాద్ పోయి ఎక్కడ కోచింగ్ తీసుకుంటారంట. తీసుకోవడం తప్పు కాదు, కానీ కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం అనేది తప్పు. కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం తప్పు. మనకు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఈ 4 ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. మనం ఏ శిక్షణ లేకుండా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇలా ఐపీఎస్ కావాలన్న లక్ష్యం ఉంది, క్రమశిక్షణ ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక పట్టుదల ఉంది. కాబట్టి మన ఎస్పీగా ఐపీఎస్గా ఇలా ర్యాంక్ సాధించి ఇలా మనకు ఎస్పీగా ఉన్నారంటే వీళ్ళు మనకు స్ఫూర్తి. కాబట్టి మీరు కూడా ఉదయం లేచి చదువుకోవాలి. మనం ఉదయం పేజీలు తిరిగేస్తూ ఉంటాం. బుక్స్ చదివేటప్పుడు తల దించుకొని చదవాలి. మన శ్రద్ధ అంతా చదువుతున్న బుక్స్ మీద ఉండాలి. తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సంస్కారంగా బతికే స్థాయి మనకు వస్తుంది. మన బుక్స్ చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇలా మీ నాన్న మీ అమ్మ ఎంత కష్టపడుతున్నారు.
కూలి పని చేస్తారు, ఆటోలు నడుపుతారు, షాపులలో పనిచేస్తారు, వ్యవసాయం కూలీలు ఉంటారు. ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించండి మీరు. మనం చదివేటప్పుడు మా నాన్న మన అమ్మ కష్టపడుతున్నటువంటి ఆ కన్నీళ్ళు మన బుక్స్లో కనబడాలి, ఆ బుక్స్లో కనబడాలి. ఎస్, మా నాన్న నన్ను ఫలానా లక్ష్యం కోసం చేసిండు. నాకు ఫస్ట్ నుంచి ఈ దేశము ధర్మం కోసం పనిచేయాలనే లక్ష్యాన్ని నేను ఎంచుకున్నాను. నేను శిశుమందిర్ విద్యార్థిని, ఉదయం వచ్చి శాఖకు పోయేటోని, శాఖలో నేర్చుకున్నా ఈ దేశం ధర్మం సమాజం ఈ లక్ష్యం కోసం పనిచేసిన యువత మన దేశానికి అవసరం, సమాజానికి అవసరం అని చెప్పి ఏదైతే ఆర్ఎస్ఎస్లో నేర్చుకున్నానో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఈ దేశం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు రాజకీయాలకు వచ్చి ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఎంపీ గెలిచి నరేంద్ర మోడీ గారు నన్ను ఆశీర్వదించి కేంద్ర మంత్రిగా చేసినట్టే నేను లక్ష్యాన్ని ఎంచుకున్నా కాబట్టి ఆ లక్ష్యాన్ని నేను సక్సెస్ అయ్యాను. నేను ఎక్కడ భయపడ్డాను కాదు, ఇప్పుడు భయపడా, ఎవరికి భయపడా, ధర్మం కోసం పనిచేస్తామంతే. మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఏదైతే లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మా అమ్మ నాన్న కష్టపడి ఫలానా చేద్దాం, ఐపీఎస్ చేద్దాం అనుకున్నారు, ఐఏఎస్ చేద్దాం అనుకున్నారు, టీచర్ చేద్దాం అనుకున్నారు, ప్రొఫెసర్ చేద్దాం అనుకున్నారు. ఏదో రకంగా మీ పేరెంట్స్ ఏమనుకున్నారో దాన్ని మనం చదువుకున్న పేజీలు తిరిగేసినప్పుడల్లా గుర్తురావాలి వాటిని. బాధపడద్దు. ఎస్, నేను నా పేరెంట్స్ ఏదైతే లక్ష్యం కోసం చదివిస్తున్నారో, కష్టపడి చదివిస్తున్నారో ఆ లక్ష్యాన్ని నేను చేరుకుంటా అని క్రమశిక్షణ మిలోపటి రావాలి. ఆ పట్టుదల, ఆ ప్రణాళిక మిలోపటి ఉండాలి. ప్రణాళిక లేకుంటే, లక్ష్యం లేకుంటే చూద్దామన్న 10th అయిపోయాక నెక్స్ట్ ఇంటర్ అన్నాక డిగ్రీ ఇంజనీరింగ్, అప్పుడు ఏం చేయలేం. మనం అడ్డదారులు పోతాం. మనం సరి అయిన దారిలో పోవాలంటే లక్ష్యం ఎంచుకోవాలి మనం. కాబట్టి ఇటువంటి ఆలోచనతో మనం ముందు వాళ్ళు, ఎందుకంటే ఇది నేతన్నల పురిటి గడ్డ, ఈ సిరిసిల్ల గడ్డ. అనేక మంది ఒకప్పుడు నేతన్నలు కూడా ఈ సైకిల్ మీద బట్టలు అమ్మడం, మన వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇలా పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. ఇలా చాలా మంది ఇక్కడ నేతన్నల కుటుంబానికి సంబంధించినటువంటి పేద విద్యార్థులు కూడా వాళ్ళందరూ కూడా సైకిల్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు కష్టపడి చదవండి. మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది. ఈ సైకిల్స్ ఇస్తున్నాం అని చెప్పి ఆ పేరు కోసం కాదు, మేము సైకిల్స్ దేనికోసం ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఆలోచించి మీరు భవిష్యత్తును నిర్ణయించుకోండి. ఒక్క సైకిల్స్ ఇస్తేనే ర్యాంక్స్ రావు. ఫలానా వాళ్ళ ప్రైవేట్ పాఠశాలను వ్యతిరేకిస్తలేను, కానీ ప్రభుత్వ పాఠశాలలో మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీఈడీలు చేస్తారు, ఎంఈడీలు చేస్తారు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసి అన్ని ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పరీక్షలో క్వాలిఫై అయ్యి ఉత్తీర్ణులై అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే మీకు చదువు చెప్తారు. ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కనీసం డిగ్రీలు ఉన్నాయి, కనీసం పీజీలు ఉన్నాయి, అర్హత లేకుండా కూడా ఇలా పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది. కానీ ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం చాలా గర్వకారం, చాలా గొప్ప, చాలా అదృష్టవంతులు మీరు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే గతంలో మొన్న సిరిసిల్లలో కలెక్టర్ గారి యొక్క కృషి వల్ల ఫలితాల్లో ఫిఫ్త్ ప్లేస్ పడినది. 5th ప్లేస్ అంటే మామూలు విషయం కాదు. బట్ నెక్స్ట్ మనం ఫస్ట్ ప్లేస్ రావాలంటే మీరు కష్టపడి రావాలి. అధికారులు మీకోసం పనిచేస్తున్నారు. మన సిరిసిల్లకు పేరు రావాలంటే మీరు అందరూ కష్టపడి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బట్టి పట్టద్దు. ఎక్కడ డౌట్స్ ఉంటే నారాజు కావద్దు, హట్ కావద్దు, బాధపడే ప్రయత్నం ఎక్కడ చేయద్దు, పిరికితనం మీ లోపల ఉండద్దు. ఆ విషయాన్ని మీరు దృష్టి ఉంచుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము విద్య విషయంలో మొదటి నుంచి కూడా ముందుకు వస్తున్నది. ఇవాళ 2000 మోడీ గారి ప్రభుత్వం రాకముందు 2014-2015లో విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలం 68,000 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక అంతేందుకు మొన్న 2025-2026 సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్లోనే 128,000 కోట్ల రూపాయలను ఇవాళ విద్య కోసం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కేటాయించింది. ఈ 11 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలను ఇలా కేవలం విద్య కోసం ఇలా కేటాయించాం. ఇలా ఏకలవ్య పాఠశాలలు కానీ, దాంతోపాటు కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ పాఠశాలలు కానీ, సైనిక్ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇలాంటి విద్యా సంస్థలను ప్రారంభించి విద్యార్థులకు విద్యతో పాటు దేశము, ధర్మము, సమాజం పట్ల సేవా దృక్పథం ఆలోచించే విధంగా ఇవాళ ఈ విద్యా సంస్థలను కూడా మనం పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సిరిసిల్లలో ఉన్నటువంటి ఈ విద్యార్థులందరూ కూడా మీరు కష్టపడి చదవండి. మీ తల్లిదండ్రులు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేర్చుకునే విధంగా మీరు పనిచేయండి. స్టైల్గా తిరగడం తప్పు కాదు, కానీ దానికే పరిమితం కావద్దు.
ఇలా నేను చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అందరూ చాలామంది కలుస్తూ ఉంటారు నాకు, వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, అందరు గవర్నమెంట్ స్కూలే. మీరు అవన్నీ చూసి ఒకటి 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 రెండు రెండు మూడు మూడు ర్యాంకులు వస్తాయి, వారికి కొంచెం అది చూసి బాధపడద్దు. ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వ పాఠశాలలు తలుచుకుంటే ఈ పబ్లిసిటీ చేయాలనుకుంటే ఒకటి ఒకటి ప్రభుత్వ పాఠశాలకే, రెండు రెండు ప్రభుత్వ పాఠశాలకే, మూడు మూడు ప్రభుత్వ పాఠశాలకే. అవన్నీ ర్యాంకులు కొనుక్కునేది, అవన్నీ ర్యాంకులు కొనుక్కున్నారు. కానీ ర్యాంకులను సాధించేది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. అట్లా అని చెప్పి ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు చాలా కూడా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా, మంచి చదువుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంతకుముందు ఎస్పీఆర్ చెప్పినట్టు ఈ సైకిల్స్ అన్నీ కూడా మంచి సైకిల్స్. సైకిల్కి తొక్క రాకుండా తొక్కద్దు, నడుచుకుంటూ పోవాలి. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెనక్కి ఏం చేయాలి, మీ తమ్ముళ్ళకో చెల్లకు లేదు, సైకిల్ తొక్కడానికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సైకిల్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవాలి, వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి. రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగి చేసుకోవాలి. దీని ద్వారా మంచి జరగాలి తప్ప మళ్ళీ బండి సంజయ్కు, మోడీ గారికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం దయచేసి చెయ్యొద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం కొత్త కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక 20 days తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం. 20 days తర్వాత సర్వీసింగ్ చేస్తాం మనం. కాబట్టి మీ సైకిల్ కూడా ఒక 10 days తర్వాత, 15 days తర్వాత ఒక్కసారి సర్వీసింగ్ చేయించుకోవాలి. ఆ టైర్ స్క్రూస్ కానీ, బుల్లెట్స్ కానీ అవన్నీ కూడా కొంచెం లూజ్ అవుతాయి. కాబట్టి మళ్ళీ క్వాలిటీ లేకుండా ఇచ్చిరని చెప్పి బదనామయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ సైకిల్ కంపెనీ అనే ప్రత్యేకంగా సూచన చెప్పిన వాడు మీకు చెప్తున్నా, ఒక 10 days తర్వాత వాటి అన్ని కూడా మళ్ళీ ఫిట్ చేసే ప్రయత్నం చేయాలి. మీ సైకిల్ మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి, మీకోసం మాత్రమే ఉపయోగించుకోండి. మీకు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సేవ చేసే అవకాశం ఇంకా ఇవ్వాలని చెప్పి అమ్మవారు వేడుకుంటున్నా. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి ఇవన్నీ కూడా మోడీ గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, ఆ తల్లి సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత జావిల ఉచ్చల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్చల జనహితరంగా, తవ శుభ శుభ ఆశిష మాహే, जाहे तब जय दाता, जनगण मंगल भारत भाग्य जय हे, जय हे, जय 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 हे. అంబేద్కర్ స్టాచ్యూ వరకు తరలించవలసిందిగా కోరుతున్నాం. అక్కడి నుండి మొత్తం వరకు సైకిల్ ర్యాలీ ఉంటుంది. ఎంపీ గారు మరియు ఇతర కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి జరగా
ఓకే సార్ సైకిల్ వస్తే ముందే నవీన్ నా దగ్గర ఉండు చెప్పండి అందరు మీ వాళ్ళకే ఢిల్లీ ఉందా మీ अरे शार्ट